మరి ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుని అడిగాను, ప్రభా మరి ఏ వర్తమానాన్ని మరి ప్రాంతంలో నీ బిడ్డలకి అందిమ్మంటావని ప్రభు నేను అడిగినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నాకు ఇచ్చినటువంటి వాక్య ధ్యానం సామెతల గ్రంథం 30వ అధ్యాయము 15వ వచనం. సామెతల గ్రంథం 30వ అధ్యాయం 15వ వచనం. నేను చదువుతాను, చాలా జాగ్రత్తగా వినండి ప్రియ దైవజనమా. జలగకు ఇమ్ము ఇమ్ము అని 2 కూతుర్లు ఉన్నారు, తృప్తి పడనివి 3, చాలును అని పలుకనివి 4 కలవు. ప్రైజ్ ద లార్డ్. ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుడు జలగ గురించి మాట్లాడుతున్నాడు. ఎందుకు పరిశుద్ధాత్మ దేవుడు ఆ జలగను చూపిస్తూ ఉన్నాడు? మీ అందరికీ తెలిసిన విషయమే. జలగను ఎవరన్నా ఇష్టపడతారా? ఇష్టపడరు. ఎవరన్నా తెచ్చుకుని దాన్ని పెంచుకుంటారా? పెంచుకోరు. దాన్ని ఏం చేస్తారు? ప్రతి ఒక్కరు కూడా అసహించుకుంటారు. ఇప్పుడు అసహించుకునేటువంటి ఆ జలగ నుండి ప్రభు ఈ రాత్రి నీతో మాట్లాడును గాక. నేను మీకు 5 జలగలు, 5 రకాల జలగలు నేను పరిచయం చేస్తాను. చాలా జాగ్రత్తగా వినండి. 5 రకాల జలగలు మీకు నేను పరిచయం చేస్తాను. దాంట్లో మొట్టమొదటి జలగ దేవునిని ఎరుగనటువంటి జలగ. ప్రియదేవచనం. భక్తి ఏంటో దానికి తెలియదు, ప్రార్థన ఎలా చేయాలో తెలియదు, వాక్యం ఎలా చదవాలో తెలియదు, వారు మందిరానికి వెళ్ళాలో లేదో కూడా తెలియదు, విధేయత చూపించాలో లేదో కూడా తెలియదు, ఆత్మీయత అనేది తెలియదు ఆ జలగకి. భక్తి ఏంటో తెలియదు. దేవునిని ఎరగనటువంటి జలగ, దేవునిని ఎరగనటువంటి జలగ, మొట్టమొదటి రకమైనటువంటి జలగ ప్రభు చెప్తున్నారు. చాలా జాగ్రత్తగా వినండి. ఈ జలగలో ఉన్నటువంటి స్వభావము ఎటువంటిదంటే, నొప్పి తెలియకుండా జలగ కాటేస్తుంది. చాలా జాగ్రత్తగా వినాలి. ఈ జలగ దానికి ఉన్నటువంటి కోరలతో నొప్పి తగలకుండా అంటే స్పృహ ఉండదన్నమాట. మనకు అది పట్టుకున్నా, అది మనల్ని కాటేసినా మనకు స్పృహ ఉండదన్నమాట. నొప్పి ఏంటో తెలియదు, అది మనల్ని కాటేస్తూ ఉంటుంది. నొప్పి ఏంటో తెలియదు. ఎందుకో తెలుసా? నొప్పు రాకుండా అది ఏం చేస్తుందంటే అక్కడ ఒక మత్తుని అది పూస్తుందంట. ఎక్కడైతే అది కాటేయబోతుందో అక్కడ మత్తుని పూస్తుందంట, మత్తు కలిగిస్తుందంట అక్కడ. ఇక అది కాటేసి ఎంత రక్తం పీల్చినా సరే మనకు తెలియదంట. చాలా జాగ్రత్తగా వినాలి. ఈ జలగ కాటేస్తుందంట. దాని యొక్క కొరలు చాలా సూదిగా, బలమైన సూదులుగా ఉంటాయి అంట. డాక్టర్స్ దగ్గర కూడా ఉండవు అటువంటి సూదులు, అటువంటి షార్ప్ సూదులు డాక్టర్స్ దగ్గర కూడా ఉండవు. ఈ జలగ యొక్క కోరలు బలమైనటువంటి మందపాటి శరీరం కలిగినటువంటి వ్యక్తుల్ని కూడా, గేదెలను చూడండి, బర్రెలను చూడండి, వాటిని కూడా అది పట్టేస్తుందంట, అది కాటేస్తుందంట. అంత షార్ప్గా ఉంటాయి దాని కోరలు. దాని కోరలతో ఒక వ్యక్తిని కానీ, ఒక జీవిని కానీ అది కాటేస్తున్నప్పుడు ఏం చేస్తుందంటే ఒక మత్తు పదార్థాన్ని ఆ ప్లేస్లో పూస్తుందంట. ప్రైజ్ ది లార్డ్ చెప్పండి. ఒక మత్తు పదార్థాన్ని ఆ ప్లేస్లో పూసిద్దంట. అట్లాగా పూసి, ఎందుకంటే మత్తు పదార్థాన్ని పూస్తుంది, అక్కడ రక్తం పలచగా అయ్యే ఒక మందుని ఉత్పత్తి చేస్తుందంట. గడ్డ కట్టితే తాగదంట అది. అక్కడ రక్తం పలచగా అవ్వాలంట. పలచగా అయ్యేటువంటి మందుని ఉత్పత్తి చేసి, చాలా జాగ్రత్తగా వినండి, దాని కోరలు డాక్టర్స్ వాడే సూదుల కంటే పదునైనవిగా ఉంటాయి. ఎంత మందపాటి శరీరంలోకైనా అది ఫాస్ట్గా కాటేయగలదు. కాటేసే దగ్గర నీకు నొప్పి తెలియకుండా ఏం రాస్తుంది? అది మత్తు పూసిద్ది. అక్కడ ఎక్కడైతే కాటేస్తుందో జలగ అక్కడ మత్తు పూసిద్ది. అది కాటేసిందన్న విషయం కూడా నీకు తెలియదు.
మత్తు పూసిన తర్వాత రక్తం గడ్డకట్టింది అనుకో, ఒకవేళ అది కాటేసిన దగ్గర రక్తం గడ్డకట్టితే ఆ రక్తం పలచగా అవ్వటానికి ఒక మందుని ఉత్పత్తి చేస్తట, పలచగా అవ్వటానికి. అది పీల్చుకుంటుంటే దాని యొక్క గొంతులో దిగటానికి పలచగా తయారు చేసుకుంటుందంట. ఆ రక్తాన్ని ఒక మందుని ఉత్పత్తి చేసిద్దంట. ప్రైజ్ ది లార్డ్. అట్లా ఉత్పత్తి చేసేసి రక్తమంతా తాగేస్తుందంట. రక్తమంతా. జలగ కాటేసిందన్న విషయం నీకు తెలుసా? తెలియదు. ఎందుకు తెలియదు? అది ఒక మత్తు మందుని అక్కడ పూసిద్దంట. కాటేసిన దగ్గర అదొక మత్తు మందుని పూసిద్దంట, ఒక మత్తుని కలగజేసిద్దంట, ఒక మత్తునిగా చేసిద్దంట. ఆ జలగ కాటేసింది అన్న విషయం కూడా నీకు తెలియదంట. వినండి, ఈ జలగ పేరు ఏం పేరు? దేవునిని ఎరగనటువంటి జనములు. దేవునిని ఎరగవు ఆ జలగలో. భక్తి ఏంటో తెలియదు, వైరాగ్యం ఏంటో తెలియదు, సమర్పణ ఏంటో తెలియదు, విధేయత ఏంటో తెలియదు, ప్రేమ ఏంటో తెలియదు, లోబడటం ఏంటో తెలియదు, పరిశుద్ధత ఏంటో తెలియదు. ఈ జలగలకి తెలియదు. మనం ఏం చేస్తాం? ఆ దేవుడు అంటే ఏంటో తెలియని, భక్తి అంటే ఏంటో తెలియని, ప్రార్థన అంటూ ఏంటో తెలియని వాళ్ళతో వెళ్ళి మనం సాంగత్యం చేస్తాం, వాళ్ళతో మాట్లాడతాం, వాళ్ళతో కూర్చుంటాం, వాళ్ళతో షికారులకు వెళ్తా ఉంటాం. నీకేమో పరిశుద్ధత ఉంది, నీకేమో వైరాగ్యం ఉంది, నీకేమో భక్తి ఉంది, నీకేమో దేవుని పట్ల ప్రేమ ఉంది. వారం వారం మందిరానికి వెళ్తావు, నువ్వు పరిశుద్ధంగా జీవిస్తావు, నీతిగా జీవిస్తావు, నిజాయితీగా జీవిస్తావు, దేవుడు చెప్పిన మాట తూచా తప్పకుండా నువ్వు పాటిస్తావు. ప్రయోజనం ఏముంది? లోకానుసారమైన జలగతో, దేవుడంటే ఏంటో ఎరగని జలగతో, అన్యజనులనే జలగతో, ఆ పరిశుద్ధత ఏంటో, ఆ వైరాగ్యం ఏంటో, ఆ సమర్పణ ఏంటో, ఆ ప్రతిష్టత ఏంటో తెలియని జలగలతో మనం మాట్లాడి సాంగత్యం పెంచుకొని వాళ్ళతో చట్టాపట్టాలు వేసుకొని తిరిగి వాళ్ళతో బయటికి వెళ్ళి చేస్తే ఆ జలగ మనల్ని ఏం చేసిద్దంట? ఒకానొక రోజు కాటేసిద్దంట. జలగ పేరేంటి? దేవునిని ఎరుగనటువంటి జలగ. దేవుడేంటో తెలియదు, పరిశుద్ధత ఏంటో తెలియదు, భక్తి ఏంటో తెలియదు. నువ్వు మాట్లాడుతూ ఉంటావు, బయటికి వెళ్తూ ఉంటావు, ముచ్చట్లు పెడతా ఉంటావు, పొద్దుగూకులు ఆలకొంపలోనే ఉంటావు. అది చూసిద్ది. ఎట్టాగైనా సరే నువ్వు పరిశుద్ధంగా ఉంటున్నావుగా, నీతిగా ఉంటున్నావుగా, నిజాయితీగా ఉంటున్నావుగా, నువ్వు ఎవరితో అయితే క్లోజ్గా ఉంటున్నావో, నువ్వు దేవుడిని ఎరగనటువంటి జనము, పరిశుద్ధత లేనటువంటి జనము, అసలు నీతి నిజాయితీ ఏడవనటువంటి జనము, అసలు విశ్వాసం లేనటువంటి జనముతో నువ్వు మాట్లాడుతూ సాంగత్యం చేస్తూ కలుస్తూ వాళ్ళతో బయటికి వెళుతూ వాళ్ళతో పొత్తు కుదుర్చుకుంటూ చేతులు కలుపుతూ ఉంటే ఏదో ఒక రోజు నీవు పొత్తు కుదుర్చుకున్న జలగే నిన్ను కాటేసిద్ది. నొప్పి తెలిసిద్దా? జలగ కాటేస్తే నీ పక్కనున్నదే నిన్ను కాటేసింది అని కూడా నువ్వు తెలుసుకోలేనంతగా మత్తు పూసేస్తుందంట. నీకు ఏం పూసిద్దంటండి? మత్తు పూసిద్దంట. మత్తు పూసేసేసి, బాగా మత్తు పూసేసేసి కాటేసేసిద్ది నిన్ను. కాటేసేసిద్ది. పలచగా ఉండటానికి మరి ఆ పరిశుద్ధత అదంతా వచ్చేయాలిగా, అది పీల్చుకోవాలిగా. గట్టిగా ఉంటే కుదరదుగా. నీళ్ళేమో గట్టిగా ఉంది పరిశుద్ధత, అదేం చేసిద్ది? ఆ పరిశుద్ధత, నీతి, నిజాయితీ, విధేయత ఇవన్నీ కూడా పలచగవటానికి అక్కడ ఒక మందుని ఉత్పత్తి చేసిద్దంట. మందును ఉత్పత్తి చేసేసి ఇక పీల్చుకోవటమే పని. నీకు తెలిసిద్దా? తెలియదు. ఊరు బాబు, నీ పక్కందే ఒక జలగలాగా నిన్ను కాటేసిందన్న విషయం నీకు, నీ పక్కనోడే ఒక జలగలాగా కాటేశాడన్న విషయం నీకు తెలియదు. నీ ప్రార్థన తగ్గిపోద్ది, నీ ప్రేయర్ టవర్ తగ్గిపోద్ది, నీ ఉపవాసాలు తగ్గిపోతాయి, పరిశుద్ధత తగ్గిపోద్ది, దేవుడి మీద ఇంట్రెస్ట్ తగ్గిపోద్ది, పరిశుద్ధులతో సహవాసం తగ్గిపోద్ది, దైవజనుడితో సహవాసం తగ్గిపోద్ది, వాక్యం చదువుతూ తగ్గిపోద్ది, ప్రార్థనకి వెళ్ళడం తగ్గిపోద్ది. ఎందుకు తగ్గిపోద్దో నీకు తెలియదు, కానీ తగ్గిపోద్ది. ఈ రాత్రి నీకు ఒకటి చెప్తున్నాను నేను, నువ్వు ఎవరితో అయితే సహవాసం చేస్తున్నావు చాలా జాగ్రత్తగా వినండి. నాకు ఎవరి మీద కోపం లేదు, మీరెవరో నాకు తెలియదు, నన్ను తిట్టుకోవద్దు, నేను ఉన్నది ఉన్నట్టుగా చెప్తున్నాను, వినండి. నువ్వు ప్రార్థనకి వెళ్తావు, బాగా ప్రార్థన చేస్తావు, దైవజనుడికి లోబడి ఉంటావు, నీ పిల్లల్ని కూడా దేవుడిలో ఎదిగిస్తావు, పరిశుద్ధంగా ఉన్నావు, నీకు చెడు అంటే ఇష్టం ఉండదు, నీతి నియమాలతో ఉన్నావు. నువ్వు ఎవరితో స్నేహం చేయాలి?
దేవుని బిడ్డలతో నీకులాగే పరిశుద్ధత తెలిసినోడితో, వైరాగ్యం తెలిసినోడితో, సమర్పణ తెలిసినోడితో, విశ్వాసం ఉన్నవాడితో సహవాసం చేయాలి. నువ్వెళ్ళి ఎవరితో చేస్తున్నావు? దేవుణ్ణి ఎరుగునటువంటి జనంతో. ప్రేమ తెలియదు, పరిశుద్ధత తెలియదు, వైరాగ్యం తెలియదు, మారు మనసు ఏంటో తెలియదు, వాళ్ళు ఏమీ తెలియదు, విశ్వాసం ఏంటో తెలియదు. వాళ్ళతో వెళ్ళి సహవాసం చేసి పూసుకుంటా ఉంటే ఏదో ఒక రోజు నిన్ను కాటేసింది. కాటేసిందంటే ఏమన్నా ఉంటాయా? నీలో ప్రార్థన ఉంటుందా? ప్రార్థన ఉండదు. భక్తి ఉంటుందా? భక్తి ఉండదు. మొత్తం పీల్చి అవతల పడేసింది, పిప్పి చేసేసింది. ఎవరో తెలుసా? లోకానుసారమైనటువంటి జలగ. అందుకే మనం ఎవరితోనైనా సాంగత్యం చేసినప్పుడు చూసి సాంగత్యం చేయాలండి. వారు ఎటువంటి వారు? దేవుని ప్రేమ ఎరిగిన వారేనా? భక్తి ఎరిగిన వారేనా? మా సంఘం వంటి భక్తి చేసే వాళ్ళేనా? అపోస్తుల భక్తేనా? వైరాగ్యంతో కూడిన భక్తేనా? నీతిగా ఉండే వాళ్ళేనా? నిజాయితీ చెయ్యి, ఏమవుదు. ఇంకా నీ భక్తి ఇంప్రూవ్ అవుతుంది, ఇంకా నీ తెలివితేటలు ఇంప్రూవ్ అవుతాయి, ఇంకా నీ యొక్క ఆత్మీయ జీవితం పెంపొందింపజేస్తాయి. అంతేగాని నీకంటే లో లెవెల్తో స్నేహం చేసేసి చూడండి, నేను చెప్తున్నాను మీకు, నీలో ప్రార్థన పోవటానికి, నువ్వు చర్చికి వెళ్లకుండా ఉండటానికి, నువ్వు సరిగ్గా మందిరం మానేసి 2 వారాలకోసారో నెలకోసారి వెళ్ళటానికి గల కారణం ఏంటో తెలుసా? ఏదో జలగ నిన్ను పట్టేసిందిరా నాయన. జలగ పట్టేసింది. మొత్తం రక్తం అంతా, అదే పరిశుద్ధత అంతా, నీతంతా, నిజాయితంతా మొత్తం లాగేసేసింది నీలో నుంచి. చర్చికి వెళ్ళే ఇంట్రెస్ట్ నీకు బోల్డ్ అంత ఉండేది ఇదివరకు, అది కూడా లాగేసింది తల్లి. ఇప్పుడు నువ్వు చర్చికి వెళ్ళట్లేదుగా, లాగేసేసింది. ఎంతమందికి అర్థమవుతుంది? ప్రభుకు స్తోత్రం చెప్పండి. మొత్తం లాగేసేసింది. మీకు విషయం చెప్పిన, జలగంట రక్తం తాగటం మొదలు పెడితే 5-6 నెలలకి సరిపడా రక్తాన్ని తాగేస్తుందంట. 5-6 నెలలకి సరిపడా రక్తాన్ని నీలో నుంచి లాగేసిద్దంట. మరి చూసుకో, కొంతమందికి సంవత్సరాల సరిపడా రక్తాన్ని తాగేసేస్తుంది. చర్చిలకు వెళ్ళట్లేదుగా, 2-3 నెలల నుంచి 5-6 నెలల నుంచి చర్చికి వెళ్తున్నావా సరిగ్గా? కారణం ఏంటో తెలుసా? నువ్వు ఎక్కడో ఎవరితోనో ఫ్రెండ్షిప్ రాంగ్గా చేస్తున్నావు. వాళ్ళే కట్టేశారు నిన్ను. వాళ్ళ మాయలో పడిపోయావు, వాళ్ళ పిచ్చిలో పడిపోయావు, వాళ్ళ మాటల్లో పడిపోయావు, ఇక వాళ్ళ ఊసుల్లో పడిపోయావు. ఇక వాళ్ళ ఇంటికి వెళ్ళటం మొదలు పెడుతున్నావు. చర్చికి వెళ్ళే ప్రాసెస్ మానేసి ఇంటికి వెళ్ళటం మొదలు పెడుతున్నావు. ప్రార్థన చేసే ప్రాసెస్ మానేసి ఆమెతో మాట్లాడడం మొదలు పెడుతున్నావు, ఆడితో మాట్లాడడం మొదలు పెడుతున్నావు. ఇక ఇదే పొద్దుగూకులకి ఇదే సంతా. వినండి, దేవుడిని ఎరగనటువంటి జలగ మొట్టమొదటి జలగ. దాంతో గనుక నువ్వు స్నేహం చేస్తే నీ జీవితం అంతా సర్వనాశనం తప్ప ఏమి నువ్వు ఎదగవు. వినండి, బైబిల్ గ్రంథంలో సంసోన్ అని ఒక అబ్బాయి ఉన్నాడు. సంసోన్ ఏంటి? ఆ అబ్బాయి పేరేంటి? సంసోన్ అని ఒక కుర్రోడు ఉన్నాడు. ఆ కుర్రోడికి పరిశుద్ధత ఏంటో తెలుసు. పరిశుద్ధత కలిగున్న వ్యక్తి, సమర్పణ కలిగున్న వ్యక్తి, ప్రతిష్టత కలిగున్న వ్యక్తి, నీతి కలిగున్న వ్యక్తి, నిజాయితీ కలిగున్న వ్యక్తి, అన్ని బాగుంటాయి. ఆ వ్యక్తులు అన్ని మంచోడు, చాలా మంచోడు. ఈ వ్యక్తి వెళ్ళి ఒక అమ్మాయితో ఫ్రెండ్షిప్ చేశాడంట. బైబిల్లో ఉన్న మాటలే చెప్తున్నాను నేను, లేని మాటలు కాదు. న్యాయాధిపతుల్లో ఉంటది. అమ్మాయి పేరు ఏం పేరు? దెలైలా అమ్మాయి పేరు. అమ్మాయితో స్నేహం చేశాడు. అమ్మాయి నా ఒళ్ళో పడుకోరా అంది. ఏమంది? నా ఒళ్ళో పడుకోరా అంటే ఒళ్ళో పడుకున్నాడు. శుభ్రంగా ఆ జలగ ఏం చేసిందంటే మత్తిచ్చేసింది. అడిగి కాటేసి ముందు జలగ ఏం చేస్తుంది? అసలు కాటేసిందన్న విషయం నీకు అసలు తెలియదు. నొప్పి రాకుండా ఆ దెలైలా అనేటువంటి జలగ సంసోనుని కాటేసేసి అక్కడ నొప్పి రాకుండా మత్తు మందు రాసేసి ఆ రక్తం పలచగా అవటానికి ఒక మందుని ఉత్పత్తి చేసి ఇక పట్టి సంసోని యొక్క ప్రతిష్టత, సంసోని యొక్క వైరాగ్యం, సంసోని యొక్క పరిశుద్ధత, సంసోని యొక్క నీతి, సంసోని యొక్క న్యాయము, సంసోని యొక్క మంచితనము పట్టి పీల్చటం ప్రారంభించింది ఆ దెలైలా. మనోడికి తెలుస్తుందా? ఒళ్ళో పడుకున్నోడికి తెలుస్తుందా? ఒరే సంసోనుగా, నిన్న అమ్మాయి కాటేసిందిరా. ఎక్కడా? ఎప్పుడు? నొప్పి లేదే. జలగ స్వభావము నొప్పి తెలియకుండా కాటేసి నీ భక్తినంతా లాక్కొని నిన్ను బజారుని చేసేసి వదిలేస్తుంది. దేవునికి దూరం చేసేసింది. సత్సంబంధాలను తెంచవతల పడేసింది. నరకానికి పాత్రలు చేస్తుంది. ఆలోచించు, నీ సహవాసం ఎవరితో చేస్తున్నావు ఒకసారి ఆలోచించు. మంచోళ్ళైన వాళ్ళు
మందిరానికి వచ్చేవాళ్ళేనా? పరిశుద్ధత, నీతి, నిజాయితీ, నియమాలు తెలిసిన వాళ్ళేనా? సక్రమంగా ఉండే వాళ్ళతోనే మాట్లాడుతున్నావా? స్నేహం చేస్తున్నావా? గడుపుతున్నావా? వెళ్తున్నావా? లేదంటే డేంజరస్ జలగలతో సహవాసం చేస్తున్నావేమో. సంసోను దెలైలాతో సహవాసం చేశాడు. ఆ దెలైలా అనేటువంటి ఆ జలగ సంసోనికి ఉన్నటువంటి ప్రతి పరిశుద్ధతని, నీతిని, నిజాయితీని, మంచితనాన్ని, దేవుడి మీద ఉన్న ప్రేమని, దేవుడి మీద ఉన్న ఆప్యాయతను మొత్తాన్ని ఏం చేసింది చెప్పండి? పీల్చి పిప్పి చేసేసి వదిలేసింది. ఇంకొక వ్యక్తి బైబిల్ గ్రంథంలో తప్పిపోయిన కుమారుడు. ఎవరండి? తప్పిపోయిన కుమారుణ్ణి ఈయనెళ్ళి ఎవరితో సహవాసం చేశాడు? లోక స్నేహితులు. తప్పిపోయిన కుమారుడికి దేవుడి ప్రేమ ఏంటో తెలుసు, ఆయన మహిమేంటో తెలుసు, పరిశుద్ధత ఏంటో తెలుసు, వైరాగ్యం ఏంటో తెలుసు, నీతి ఏంటో తెలుసు, నిజాయితీ ఏంటో తెలుసు, అన్నీ తెలుసు ఈయనకి. ఈయనెళ్ళి ఎవరితో స్నేహం చేశాడు? లోకానుసారమైన దేవునిని ఎరగనటువంటి స్నేహితులతో సహవాసం చేశాడు. ఆ స్నేహితులు ఏం చేశారంటే ఈ తప్పిపోయిన వాడికి బాగా మత్తు మందు రాసేసి గట్టిగా కాటేసేసేసి అక్కడ రక్తం పలచగవటానికి మందును ఉత్పత్తి చేసేసి మొత్తం డబ్బంతా పట్టి పీకేశారు. అంతే, మొత్తం పిప్పి చేసి అవతల పడేశాడు. చివరికి పందులు తినే పొట్టు తినే దగ్గరికి వచ్చాడు. చెప్తుంది అర్థమవుతుంది అన్నవారు దేవునికి స్తోత్రం చెప్పండి. అంటే నీ స్నేహం ఎవరితో చేస్తున్నావమ్మా? చేసేవాళ్ళు, మాట్లాడేవాళ్ళు కలిసి కొంచెం చూసుకోండి. ఎందుకంటే చాలా డేంజర్ వాళ్ళు. నాకెవరి మీద కోపం లేదు, నేను వర్తమానాన్ని చెప్తున్నాను. వాళ్ళు చాలా డేంజరు. నీ పక్కన ఉన్నా, నీ ఇంటికి వస్తున్నా, నువ్వు వాళ్ళ ఇంటికి వెళ్తున్నా, మాటలు కలుస్తున్నా, ప్రయాణాలు వెళ్తున్నా, చాలా డేంజర్ నీకే. దేవునికి నువ్వు ఖచ్చితంగా దూరం అయిపోతావు. ఖచ్చితంగా రేపటి రోజున నరక పాశం నిన్ను లాక్కెళ్ళిపోద్ది పాతాళంలోకి. జ్ఞాపకం చేసుకో. జలగలతో స్నేహం చెయ్యొద్దు. దేవుడు అంటే ఏంటో తెలియని, దేవుని ప్రేమ ఏంటో తెలియని, పరిశుద్ధత ఏంటో తెలియని, ప్రార్థన ఏంటో రాని వాళ్ళతో నీకు మాటలేంటమ్మా? వద్దు. ప్రార్థన ఏంటో తెలియదు, మోకాల అనుభవం ఏంటో తెలియదు, పరిశుద్ధత ఏంటో తెలియదు, నీతి తెలియదు, నిజాయితీ తెలియదు, మంచితనం నీకేం అవసరం? మంచిది కాదు తల్లి, మంచిది కాదన్న. దయచేసి ఈ రాత్రి ఆ జలగలని దయచేసి వదిలిపెట్టమని నేను మిమ్మల్ని ప్రాధాయపడుతున్నాను. ఎందుకంటే మనం బాగుపడటానికి ఇప్పుడే చాలా లీటర్లు రక్తం తాగేస్తుంది జలగ. నిన్ను పట్టి పీడుస్తున్నటువంటి జలగ ఎంతో రక్తాన్ని తాగేస్తుంది. సహోదరి, నీకు తెలియదు. నొప్పి రాదమ్మా, నీకు నొప్పి తెలియదమ్మా. చాలా డేంజరస్ జలగమ్మా అది. జ్ఞాపకం చేసుకోండి. ఈ రాత్రి ఎవరైనా సరే వారితో సహవాసం కానీ, సాంగత్యం కానీ, మాటలు కానీ, చేతలు కానీ కలిపితే కొంచెం దూరంగా ఉండటానికి ప్రయత్నం చేయండి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఇక రెండవ జలగ పేరు సమస్య. ఏంటిదండి అది? సమస్య. ఆ జలగ ఏం చెప్పిందంటే, అదిగో ఇప్పుడు చెప్తున్నాను. ఒక దైవజనుడికి ఏదో మొత్తానికి బాలేదు. సరే, నాకే బాలేదు అనుకుందామండి. నాకే గొంతు నొప్పి వచ్చింది, డాక్టర్ చెప్పారు నువ్వు 4 రోజుల దాకా మాట్లాడకూడదు అన్నారు. ఏమన్నారు డాక్టరు? అయ్యా, నువ్వు 4 రోజుల దాకా నువ్వు మాట్లాడకూడదు, ప్రసంగాలు చెప్పకూడదు, గొంతు డ్యామేజ్ అయిద్దా అని చెప్పారు అనుకుందాం. నేనేం చేస్తాను? అమ్మ, డాక్టర్ 4 రోజులు మాట్లాడొద్దు అన్నాడు, డేంజర్ అవుద్దంట అని చెప్పేసి నేనేం చేస్తాను? ఆ సమస్య దగ్గర ఆగిపోతానంతే. ఇక నా బ్రతుకు బండి ముందుకెళ్ళిద్దా? నా సేవా జీవితం ముందుకెళ్ళిద్దా? ఆశీర్వాదం వచ్చిద్దా? దీవెన నేను పొందుతానా? ఆడు చెప్పాడు, ఈడు చెప్పాడు, ఉండిపోవాలి. అమ్మ, ఇంకేమన్నా అయిపోద్ది, ముందుకెళ్ళానంటే అయిపోతాను, అదైపోతాను, ఇదైపోతాను. ఈ జలగ ఏం చేస్తుందంటే సమస్యని క్రియేట్ చేసి అక్కడ నిన్ను ఆపేసిద్ది. హలో, ఎదురు యోర్దాన్ నది ఉంది, ఎట్ట దాటుతావు? పైనుంచి దిగొస్తుంటే ఎట్ట దాటుతావు? ఉండి ఇక్కడ ఉండు, ఏదో ఒకటి అడ్డొచ్చింది, ఉండి ఇక్కడ అని అంటాడు. నిజమేనయ్యా, యోర్దాన్ నది అడ్డం వచ్చింది, నిజమేనయ్యా, గొంతు నొప్పి వచ్చింది, అందుకే మాట్లాడలేకపోతున్నాను, యోర్దాన్ నది అడ్డొచ్చేసింది, అందుకే వెళ్ళలేకపోతున్నాను, ఎర్ర సముద్రం అడ్డొచ్చేసింది, అందుకే ఇక్కడ కూలిపోయాను, అందుకే ఇక్కడ నిలబడిపోయాను, అందుకే ఇక్కడ కూర్చుండిపోయాను. అది ఒక జలగ సమస్య రూపంలో వచ్చి నేను పట్టిద్ది, నువ్వు అక్కడే ఆగిపోతావు. ఆశీర్వాదం ఎలా వస్తుంది? నా దేవుని యొక్క శక్తి ఏంటో తెలుసా?
సమస్యలను అధిగమించి అవరోధించే శక్తి నా దేవుని శక్తి. ఆ శక్తిని పొందావు. ఏ సమస్య దగ్గర ఆగిపోయావు? ఏ సమస్య దగ్గర బ్రేక్ వేసావు? ఏ సమస్య దగ్గర నిలబడిపోయావు? నేను చెయ్యలేనని, శాత కాదని, ముందుకెళ్ళలేనని, ఇక్కడతో నా పని అయిపోయిందని, యోర్దాన్ ఎదురుందని, ఎర్ర సముద్రం ఎదురుందని ఏ సమస్య దగ్గర ఆగిపోయావు? ఈ రాత్రి కదులో. అది ఒక జలగా నీకు నేను ప్రకటిస్తున్నాను. ఆ జలగ కాటేసింది. సమస్య అనేటువంటి దానితో కాటేసింది. ఆగిపోవద్దు, ఆగిపోవద్దు. యోసేపు గోడలని ఎక్కి రెమ్మలు గోడని ఎక్కి పాకుతున్నట్లుగా మనందరం అలాగన గోడలని ఎక్కి పాకాలి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఎర్ర సముద్రం ఎదురొచ్చిందని, యోర్దాన్ ఎదురొచ్చిందని నిలబడిపోవద్దు. ఎర్ర సముద్రం మీద ఎక్కి నడిసేయ్. ప్రైజ్ ద లార్డ్. ఆగొద్దు. ఈ జలగ ఏం చేస్తావు తెలుసా? సమస్య దగ్గర నేను ఆపేస్తుంది. నువ్వు అక్కడ ఆగిపోయి నా పని అయిపోయింది, నా బతుకింతే, నా భర్త ఇంతే, నా కుమారులింతే, నా కూతురులింతే, నేనింతే అనుకున్నావు అనుకో, నేనింత అయిపోతావేక. ఆడు పట్టుకున్నాడు పట్టు పిప్పి చేసి వదిలేసేస్తాడు. ఇక అక్కడతో అయిపోద్ది, అంతం. నీ జీవితం అక్కడతో అంతం. ఏదో ఒక సమస్య దగ్గర ఆపేస్తాడు. ఆ సమస్య గురించి నువ్వు ఆలోచిస్తా ఉండి మంచం ఎక్కుతావు. మంచం మీద ఉంటే కొంచెం వస్తుంది. తింటావు 4 రోజులు బతుకుతావు, 4 రోజులు బతుకుతావు, 2 నెలలు బతుకుతావు, పుట్టుకుని మనిపోతావు. సమస్య దగ్గర ఆగొద్దు. సమస్య గురించి ఆలోచించొద్దు. లేనిపోని డౌట్లన్నీ పెట్టుకోవద్దు. లేనిపోని విచారాలని చేయొద్దు. నేను చెప్తున్నాను, అదొక జలగ. ఆడేం చేస్తాడంటే, నువ్వు ఈ దెబ్బతో నువ్వు అవుట్ అయిపోవాలని ఆడేం చేస్తాడు? నీకు అప్పులు ఉన్నాయి కదా, ఇక ఈఎంఐలు కట్టాలి కదా, ఆడొచ్చేస్తాడు రేపు, ఈడొచ్చేస్తాడు రేపు, ఏదో ఒకటి గలిపిలు చేసేసి నిన్ను ఆలోచించేటట్లు చేసేసి, ఆలోచించి షుగర్లు బీపీలు పెరిగిపోయి మంచాలు ఎక్కేసి మంచం మీద కొంచెం వచ్చేటట్టు చేస్తాడు. నువ్వు వాడి మాట వింటా ఉంటావు, వాడికి లోబడిపోతూ ఉంటావు. వాడు ఏదంటే అది ఎస్ అంటావు, వాడు నో అంటే నో అంటావు, ఎస్ అంటే ఎస్ అంటావు. నీతో ఏడ తెచ్చేది? మేము చెప్తున్నాం, ఒక పక్కన చెప్తూనే ఉన్నాం. ఈ జలగ ఎటువంటి జలగ అంటే, వీటికి అసలు నొప్పి తెలియకుండా భలే వస్తుందండి జలగ. నొప్పి తెలియకుండా నాజుగ్గా వచ్చి నీ చర్మం మీద వాలిపోయి ఒక సమస్యని సృష్టించేసి, ఆ సమస్య దగ్గర నేను ఆగిపోయేటట్టు చేసేసి, అబ్బా ఎంత అందంగా మౌళ్ళు చేస్తుందో జలగ. ఆ సమస్య దగ్గర ఆగిపోతావు. ఏంటమ్మా మందిరానికి రాలేదు? మాకు ఒక సమస్య ఉందిలేండి. ఏంటమ్మా ఈరోజు ఉపవాసం ఉండలేదు? మాకు ఒక సమస్య ఉందిలేండి. ఏంటమ్మా ఈరోజు విజ్ఞాపన ప్రార్థనకు రాలేదు? మాకు ఒక సమస్య ఉందిలేండి. అక్కడే ఆగిపోతున్నావు. నేను చెప్తుంది అర్థమవుతున్నాడు? ప్రభుకు స్తోత్రం చెప్పండి. ఆగొద్దు, అక్కడే ఆగొద్దు, అక్కడే నిలబడిపోవద్దు. ధైర్యం తెచ్చుకొని అడుగు లేపి ముందుకి దేవుడు సహాయం చేస్తాడు. ఆమేన్, హల్లెలూయా. తల పట్టుకొని కూర్చొని, తల బాదుకొని, గోడలకు తల గుద్దేసుకొని, అమ్మో నా బతుకైపోయింది, నా జీవితం అయిపోయింది, ఇక దీంతో అయిపోతాను, దీంతో చచ్చిపోతాను, దీంతో మంచం ఎక్కేస్తాను, నా పిల్లల్ని ఎవరు చూస్తాడు, నా భర్తను ఎవరు చూస్తాడు, నా భార్యను ఎవరు చూస్తాడు, నా పిల్లలు, ఈ గోలంతా వద్దు. అది ఒక జలగ అనేది రాత్రి నీకు నేను చెప్తున్నాను. దయచేసి సమస్య అనే జలగ నిన్ను పట్టుకుందేమో, ఆ సమస్యని అవరోధించి నువ్వు ముందుకు అడిగి ప్రభు కార్యం చేయబోతున్నాడు. ఇక 3వ జలగ పేరు ఒత్తిడి. ఏంటిదండి అది? ఒత్తిడికి గురి చేస్తూ ఉంటుంది. ఒత్తిడికి అసలు మానసిక ఒత్తిడి అనమాట. ఓ కుమిలిపోతా ఉంటావు. మనిషి తగ్గిపోతా ఉంటావు, సన్నగా అయిపోతా ఉంటావు, పక్క పేసులాగా అయిపోతా ఉంటావు. ఏదో మనది, ఏదో ఒత్తిడి, ఏదో బాధ, ఏదో కలవరం. ఏంటి అలా ఉన్నామంటే ఏం చెప్పవు. ఏంట్రా వాళ్ళము ఏం చెప్పవు. తింటుంది వంట పట్టదు, ఒత్తిడి, ఏదో బాధ, ఒత్తిడి. ఎందుకు? అదొక జలగ. ఒత్తిడికి గురి చేస్తుంది. మానసిక ఒత్తిడికి నీ మనసంతా గాయమైపోయినట్లుగా, నీ మనసంతా తూట్లైపోయినట్లుగా, ఎవరన్నా అడిగితే చెప్పుకోలేనట్లుగా ఒత్తిడికి గురి చేసి నిన్ను ఇబ్బంది పెట్టేస్తూ ఉంటుంది. అదొక జలగ. ఇక 4వ జలగ వచ్చేసరికి బాధలు. ఇక నాకే వచ్చాయి, ఎవరికి లేవి బాధలు, నా మీదకే వచ్చేసాయి, నాలోనికే వచ్చేసాయి. ఇక నా ఇంటి మీదకి వచ్చేసింది బాధ. ఇక మేము బతకము, ఇక అయిపోయింది మా జీవితం. ఇవన్నీ జలగలండి. ఇవి పట్టుకుంటే నువ్వు నాశనం అయిపోయిన దాకా వదలవవి. అర్థమవుతుందా? నువ్వు నాశనం అయ్యిన దాకా వదలవవి.
ఇప్పుడు నేను చెప్పిన లక్షణాలు మీలో ఎవరిలోనన్నా ఉన్నాయి అంటే గనక ఖచ్చితంగా నిన్ను డౌట్ లేదు, జలగ పట్టుకుంది, మత్తు మందు రాసింది, నీకు నొప్పి తెలియకుండా కూరలు 3 దవళ్ళు దించింది నీ చర్మంలోకి, మత్తు మందు రాసింది, అక్కడ రక్తం పలచగవటానికి ఒక మందును ఉత్పత్తి చేసింది, కమ్మగా పీల్చుకుంటుంది. సమస్యలు క్రియేట్ చేసింది, ఒత్తిడి క్రియేట్ చేసింది, బాధలు క్రియేట్ చేసింది, లోకానుసారమైన వ్యక్తితో సాంగత్యం చేసేలాగా చేసి ఆ వ్యక్తి నిన్ను కాటేసేటట్టుగా అదొక జలగగా తయారైపోయి కాటేసింది. రక్తం తాగుతూనే ఉంది, నీకేం అర్థం కావట్లేదు, నువ్వు ఎండిపోతున్నావు. చేపల చెరువులో నీళ్లు లేనప్పుడు రొయ్యలు ఎండిపోయినట్టు ఎండిపోతున్నావు. ఎందుకు ఎండిపోతున్నావు అంటే శాతపడి చేశాడు. శాతపడి పక్కన పెట్టి నేను ఒక జలగ పట్టుకుంటుంది చూడు. ఫస్ట్ ఆ జలగని రాత్రి ఆ దరిద్రాన్ని వదిలించుకుంటే నువ్వు బాహ్యంగా ఆత్మీయంగా పుష్టి కలిగి ఉంటావని ప్రభు చెప్తున్నారు. ప్రైజ్ ది లార్డ్ చెప్పండి. పుష్టి కలిగి ఉండబోతున్నావు నువ్వు. నా ప్రభు చెప్తున్నారు, వాస్తవం ఇది. ఆ జలగన గనక పట్టిన జలగను వదిలిచ్చేసుకుంటే ఈరోజు నువ్వు అద్భుతాన్ని చూడబోతున్నావు. ఎన్ని జలగలు చెప్పాను నేను? 4. ఇంకో జలగ చెప్పాలిగా. 5వ జలగ పేరు ఏంటంటే వ్యక్తిగత పాపం. ఏంటి ఆ జలగ పేరు? చెప్పాలి గట్టిగా. ఇక నేను ముగించేస్తున్నాను, వాక్యం ముగించా, చాలా జాగ్రత్తగా వినండి. ఆ జలగ పేరేంటి? వ్యక్తిగత పాపం. అంటే నీ అంతటా నువ్వు చేసే పాపం నీ భర్తకు తెలియదు, నీ భార్యకి తెలియదు, నీ పిల్లలకు తెలియదు, నీ తల్లిదండ్రులకు తెలియదు, ఇరుగు పొరుగు వాళ్ళకి తెలియదు, చుట్టాలకు తెలియదు, దైవజనుడికి తెలియదు, ఎవడికి తెలియదు. నీలోనే ఉంది ఆ పాపం. ఎవడికి తెలియదు, ఎవడు గుర్తించట్లా. వ్యక్తిగత పాపం. ఏముంది అయ్యగారు? ఏముంది? అన్ని వదిలేసుకున్నాను, వెండి బంగారాల ఆభరణాలు వదిలేసుకున్నాను, దేవునికి ప్రతిష్ఠించేసుకున్నాను, సమర్పించేసుకున్నాను, తెల్ల బట్టల్లోకి వచ్చేసాను, ఇంకేం చేస్తున్నాను? పాపం. వారం మందిరానికి వస్తున్నాను, చర్చ్ చూడుస్తున్నాను, సాపలేస్తున్నాను, సౌండ్ సిస్టాలు పెడుతున్నాను, అన్ని చేస్తున్నాను, ఇంకేం చేస్తున్నాను అంటావా? నేను నీలో 2 పాపాలు చెప్తాను. ఎన్ని పాపాలు? వ్యక్తిగత పాపాలు నువ్వు చేస్తున్నావు. ఇక్కడున్న ప్రతి ఒక్కరు బహుశా చేయొచ్చు. నేనేమి చేయట్లేదండి, నేను అక్రమంగా సంపాదించట్లేదు, నేను ఎలా పడితే అలా తిరగట్లేదు, ఎలా పడితే అలా ఉండట్లేదు, ఎలా పడితే అలా చేయట్లేదు, ఓకే, బానే ఉంది. కానీ సమూయేలు గారు మాట్లాడుతూ అంటాడు, మీ కొరకు నేను ప్రార్థన చేయకపోవటమే నేను చేసిన పాపము అంట. ప్రార్థన చేయకపోవటం ఏంటంటండి? పాపము. ఎప్పుడు కూడా నువ్వు ప్రార్థన మానేస్తే అది పాపం అనుకోవు నువ్వు కదా. అది పాపం ఎందుకు అనుకుంటాం? పని ఎక్కువయ్యి ప్రార్థన చేయలేకపోయాను, నడువు నొప్పి వచ్చి ప్రార్థన చేయలేకపోయాను, ఇంకేంటేంటో చెప్పుకుంటా ఉంటావు. కానీ అది పాపమని సమూయేలు ప్రవక్త బైబిల్లో చెప్తున్నాడు. నువ్వు ప్రార్థన చేయకపోవటమే పాపం అంట. నువ్వెన్నిసార్లు ప్రార్థన చేయలేదు అన్నిసార్లు పాపం చేసినట్లే. నువ్వెన్నిసార్లు ప్రార్థన చేయలేదు అన్నిసార్లు పాపం చేసినట్ల. రిఫరెన్స్ తీసారా? చూపిద్దాం వాళ్ళకి. మైకులో చెప్పు. 1 సమూయేలు 12వ అధ్యాయం 23వ వచనం. నా మట్టుకు నేను మీ నిమిత్తము ప్రార్థన చేయుట మానుట వలన యెహోవాకు విరోధముగా పాపము చేసిన వాడు నగుదును. నా మట్టుకు మీ గురించి నేను ప్రార్థన చేయలేనందుకు యెహోవాకు నేను విరోధంగా ప్రార్థన చెయ్యకపోయినా పాపం అనేది ఉందమ్మా, తెలుసుకోండి అయ్యా. ఎంతమంది ప్రార్థన చేయట్లేదు అంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ప్రార్థనలు సరిగ్గా చేయట్లేదు అంటే నువ్వు పాపం చేస్తున్నావని అర్థము. అది వ్యక్తిగత పాపం. అదొక జలగ, దయ్యం. అదొక భయంకరమైన జలగది. ప్రార్థన చేయనివ్వదు నిన్ను. బైబిల్లో ఉందిగా, జలగకి బాగా తెలుసు. నీకు తెలియదేమో అది పాపమని, ఆ జలగకి బాగా తెలుసు. నిన్ను ఎట్టగట్ట ప్రార్థన చేయనీయకుండా ఆపేయాలి. ఈ నెట్టొకటి ప్రార్థన చేయకుండా ఆపేయాలి. వీడు పాపం చేసినోడు అయిపోతాడు, దేవుడికి నచ్చడు. చూసారా? జలగకున్న జ్ఞానం కూడా లేదు మరి నీకు. ఆడెంత నాజుగ్గా జలగగాడు వచ్చి మొత్తం ముందు పూసి నొప్పి లేకుండా పిలుస్తున్నాడంటే మరి సోయ లేకుండా ఏ మత్తులోకి వెళ్ళిపోయావో. సంసోను దెలైలా మత్తులోకి వెళ్ళిపోయినట్లుగా ఈ తప్పిపోయిన కుమారుడు లోక స్నేహితుల మత్తులోకి వెళ్ళిపోయావు. మరి నువ్వే మత్తులోకి వెళ్ళిపోయావో, నువ్వే మత్తులో ఉన్నావో, ఏ మత్తులో ఉంచి నిన్ను కాటేశాడు కూడా మరి నీకు అర్థం అవ్వట్లేదు. రకరకాలుగా బాధలని, శ్రమలని, ఒత్తిడని చూసారు ఎన్ని క్రియేట్ చేసేసాడు వాడు. ఇక 5వదిగా వ్యక్తిగత పాపములను కూడా దించేశాను నేను. నువ్వు చాలా క్యాజువల్గా తీసుకోవద్దు దయచేసి. ప్రార్థన
చెయ్యలేదు అంటే అమ్మో నేను పాపం చేసేసాను. సపోజు నువ్వు పొద్దున్నే బయటికి వెళ్ళేటప్పుడు, పనికి వెళ్ళేటప్పుడు ప్రార్థన చేసుకుని వెళ్తావు. ఈరోజు రేపు చేసుకుని వెళ్ళలేదు అనుకో, రేపు చేసుకుని వెళ్ళలేదు, ఏదో కంగారు అయిపోయాను, ఏదో వచ్చేసాను, ఏమైందిలే అనుకొని తీసేస్తావు దాన్ని. కానీ నువ్వు పాపం చేసినట్లే అని ఇక్కడ సమూయేలు ప్రవక్త చెప్తున్నాడు. అలా ఎన్నిసార్లు ప్రార్థన చేయకుండా నువ్వు క్యాజువల్గా తీసేసుకొని చేయిపోయిన పర్లేదులే, టైం దాటిపోయింది కదా, అది కదా, ఇది, అవన్నీ పాపాల క్రిందకు వస్తే ఒక్కసారి లెక్కేసుకున్నానా, వేళ్ళ మీద లెక్కేయలేవు నువ్వు దాన్ని, కొన్ని వేలల్లో ఉంటాయి నీ పాపాల మూట. ఎందుకో మరి నీకు అంత నిర్లక్ష్యం, ఏ మత్తులో ఉండిపోయావో మరి నాకేం అర్థం అవ్వట్లేదు. ప్రార్థన చేయకపోవటం పాపం. వ్యక్తిగత ప్రార్థన నీ జీవితాన్ని కట్టుతుంది. ప్రియదేవజనం, ప్రార్థన చేయటం మానేసిన రోజు అది పెద్ద పాపముగా ఊహించుకొని గజగజ వణిగిపోయి మారు మనసు పొందాలి. క్యాజువల్గా తీసి పడేస్తున్నావేంటి, మర్చిపోయానులేండి, రేపు చేస్తానులేండి, మధ్యాహ్నం చేస్తానులేండి, సాయంత్రం చేస్తానులేండి, చేసుకోవచ్చులేండి. ఎంత పాపం చేస్తున్నావు తెలుసా? రెండవది ఏంటో చెప్పిన, వ్యక్తిగత పాపంలో రెండవ రకం ఏంటో తెలుసా? మేలైనది చెయ్యనెరిగియు చెయ్యకపోతే, మేలైనది అది, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మేలైంది చెయ్యనెరిగి చేయకపోతే పాపం. చూడండి, వాక్యం కూడా ఉంది, యాకోబు పత్రిక 4వ అధ్యాయము 17వ వచనము. చదువుతండి. కాబట్టి మేలైనది చెయ్యనెరిగియు అలాగున చేయని వానికి పాపము కలుగును. అదుగో హలో, నీకు మేలేంటో తెలుసు, మంచేంటో తెలుసు, నువ్వు చెయ్యవు, నీకు తెలిసి కూడా చేయలేదనుకో, అదేమంటున్నాడు ప్రభు అక్కడ? పాపము. నీకు తెలుసు ఆ పని ఎట్లా చేయాలో, నీకు తెలుసు, నా వైపు చూస్తా వినండి, మంచి పని నీకొచ్చు, నీకు తెలుసు, నీకన్నీ ఆరితేరున్నావు, ఆ మంచిలో ఆరితేరున్నావు, చేయలేకుండా చేతులు ముడుచుకొని కూర్చున్నావు అనుకో, చేయకుండా, అదేంటిదంట? పెద్ద ఫీల్ అయిపోమని అక్కర్లా, మేమేం అక్రమంగా తిరగట్లేదుగా, సంపాదించట్లేదుగా, మేము పాపం చెయ్యట్లేదు, ఇదిగో కూడా పాపం అంటున్నాడు అక్కడ. నువ్వు ఏమి చేయకుండా నువ్వు నీతిగా నిజాయితీగా ఉండొచ్చు, ప్రార్థన మానేస్తున్నావు, అది పాపం కాదా? చూసుకో ఒకసారి, నీలోకి తొంగి చూసుకో. ప్రార్థన మానేస్తున్నావు, అదొక పాపం. నీకు ఏది మంచో మేలైంది ఏంటో నీకు తెలుసు, తెలిసినా చెయ్యట్లా, మేలైంది తెలిసినా చెయ్యట్లా, మంచి తెలిసినా చెయ్యట్లా, నీకు వచ్చిన పని తెలిసినా చెయ్యట్లా, అది కూడా ఏంటంట? మరి లెక్కేసుకోరా నాయన, ఎన్నిసార్లు పాపం చేశావో, ఎన్నిసార్లు ప్రార్థన చేయకుండా పాపం చేశావో, ఎన్నిసార్లు మేలైనదేంటో తెలిసి కూడా, నీకు వచ్చిన పని ఏంటో తెలిసి కూడా చేయకుండా పాపం చేశావో, నువ్వు లెక్కేసుకుంటే నిన్ను జలగొచ్చి పట్టిందంతే, నువ్వేదో మత్తులో చచ్చావు. ఇక రేపో మాపో రక్తం అంతా పోతే మనిషి బతుకుతాడా? పుట్టుక్కున పోతాడు. ప్రైజ్ ది లార్డ్ చెప్పండి. ఏమైపోతాడు? కనుమరుగైపోతాడు. ఇది నిజం. రక్తం అంటే ఏంటో తెలుసా? రక్తము ఈజ్ ఈక్వల్డ్ ప్రాణము అని అర్థం. డాక్టర్స్ అంటారు, అమ్మో రక్తం లేదుగా, ఏమంటాడు డాక్టర్? రక్తం లేదు, రక్తం పడే కాయలు తిని సావంటాడు, రక్తం పడే టాబ్లెట్లు ఇస్తాడు, అవి వేసుకుసావమ్మా రక్తం పెరిగిద్ది, పుట్టుకున్నా, అసలు నువ్వు బతుకున్నావు, అసలు ఏంటి 1, 2 ఏంటి అంటాడు. రక్తం లేకపోతే మనిషి బ్రతకటం అసాధ్యం. జ్ఞాపకం చేసుకో. పరిశుద్ధత లేకపోతే ప్రభువులో బ్రతకటం అసాధ్యం. నీతి, నిజాయితీ, ప్రతిష్టత, సమర్పణ లేకపోతే క్రీస్తుకి శిష్యులై ఉండటం అసాధ్యం. ఏ జలగతో సాంగత్యం చేసి, ఏ జలగతో స్నేహం చేసి, ఏ జలగతో మాట్లాడి, దేవుడంటే, దేవుడి ప్రేమ అంటే తెలియనటువంటి అన్య జనులతో సాంగత్యం చేస్తూ ఈ భక్తి జీవితాన్ని ఉడిసికి పెట్టుకుంటుంది ఆ జలగ. చూసుకో ఒక్కసారి నీ అంతరంగంలోకి చూసి. ప్రార్థన చేయలేకపోతున్నా, ప్రార్థన తగ్గిపోయింది, ప్రకటన తగ్గిపోయింది, వినయం తగ్గిపోయింది, విధేయత తగ్గిపోయింది, ఇంట్రెస్ట్ పోతుంది. చూసుకో అయ్యా బాబు.
నా దేవుడు నువ్వు మత్తులో ఉన్నావని ఇక్కడికి నడిపించాడు. నమ్మిన వాళ్ళు ప్రభుకు స్తోత్రం చెప్పండి. ఒరే బాబు, వాళ్ళ మత్తుల నుంచి బయటికి లాగరా నైనా, వాళ్ళు మత్తులో ఉన్నారు, వాళ్ళకి ఏం అర్థం కావట్లేదు, వాళ్ళకి నొప్పి రావట్లేదు. అక్కడ ఆ పరిశుద్ధత ఇదంతా కూడా పలచగా అయిపోవటానికి, వాడు ఈజీగా లాక్కోవటానికి వాడు ఒక మందుని అక్కడ పూసేశాడు రా. నువ్వు తొందరకి వెళ్ళి వాళ్ళని విడిపించ మత్తులో నుంచి అన్నాడు ప్రభు. దేవునికి స్తోత్రం కలుగును కాక. ఆ మత్తులో నుంచి గనక ఈ రాత్రి నువ్వు రాకపోతే ఆ జలగ నిన్ను పట్టేసింది బ్రదర్, నిన్ను పట్టేసింది. నా మాట విను. ఈ రోజు నుంచైనా ఆ జలగని వదిలించుకోవటం ఎలాగో నేను చెప్తాను. వదిలించుకుందాం, దేవునికి నమ్మకంగా బ్రతుకుదాం. ప్రైజ్ ద లార్డ్. ఎన్ని రకాల జలగలు చెప్పాను? 5 రకాలు. మొట్టమొదటి జలగ పేరేంటి? దేవుడంటే ఏంటో ఎరగని జలగ. అది పట్టుకుంది అనుకో, మనలో ఏం తగ్గిపోద్ది? ప్రార్థన, ఉపవాసాలు, భక్తి, పరిశుద్ధత, ప్రతిష్టత, సమర్పణ, చర్చికి వెళ్ళి ఇంట్రెస్ట్ కూడా పోద్ది. చర్చికి వెళ్ళి కూర్చొని ఇట్టు పడుకుంటాం అనమాట. గుమ్మడికాయలాగా స్నానం చేసి జుట్టని తెరబోసుకొని దెయ్యంలాగా వెళ్ళి ఫ్యాన్ కింద, ఫ్యాన్ మళ్ళీ సెంటర్ ఫ్యాన్ మళ్ళీ అది నీ నెత్తిన ఊడిపడిపోద్దమ్మ బాబు. సెంటర్లో కూర్చోబాకు, భద్రానికి వెళ్ళి మళ్ళీ ఫ్యాన్ అది సెంటర్లో ఉంది, ఇక అక్కడ కింద కూర్చుంటుంది. ఎప్పుడో ఊడి పడేసేటట్టు చేస్తాడు దేవుడు. తలకే పక్కుని పడిద్ది, గుమ్మడికాయ పగిలిపోయినట్టు. జ్ఞాపకం చేసుకో, చెప్తున్నాను నేను. నీ భక్తి ఒక పక్కన పోతుంది. నువ్వు ఫ్యాన్లు చూసుకొని ఫ్యాన్ల కింద కూర్చొని నిద్రలో పోవటానికి కాదు. అక్కడ భక్తి పోయింది, ఏదో జలగ పట్టి లాగింది, మొత్తం పిప్పి అయిపోయింది. రేపో మాపో దరిద్రంలోకి వెళ్ళిపోతావు. జ్ఞాపకం చేసుకో. ఈ రాత్రి అయినా మారు మనసు పొంది ఆ జలగను ఎలా విడిపించుకోవాలో ప్రయత్నం చేసుకో. ఎన్ని జలగలు? 1 దేవుడు అంటే ఎరగని జలగ, 2 సమస్యలు, 3 ఒత్తిడి, 4 బాధలు, 5 వ్యక్తిగత పాపం అంటే ప్రార్థన చేయకపోవటం ఒక పాపం. నీకు మేలైంది ఏంటో తెలుసు కూడా నీకు వచ్చిన పని కూడా చేయకపోవటం పాపం. ఇవన్నీ మనకు పట్టే జలగలు. ఎవరికి పట్టే జలగలు? మనకు పట్టే జలగలు. ఇప్పుడు నువ్వే ఒక జలగయ్యావనుకో, ఏం చేస్తావు ఇప్పుడు? సరే, ఇప్పుడు దాకా 5 రకాల జలగ నేను పట్టుకుంటే మత్తుపోతే ఏదో చేసి లాగేత్తి అన్నావు. ఇప్పుడు నువ్వే జలగైతే చెప్తాను, అది కూడా వినండి. 3 మాటలు చెప్తాను. 3 మాటలు చెప్పేసి ముగించేసేసి వెళ్ళిపోతాను. ప్రైజ్ ది లార్డ్ చెప్పండి. చెప్పమంటారా వద్దంటారా? వెనకాల చెప్పాలి. ఒరేం నిద్రలు పోతున్నట్టున్నారు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు దాకా మనల్ని పట్టుకునే జలగరు గురించి చెప్పా. ఇప్పుడు నువ్వే జలగైతే ఏం చేస్తావక్క? ఇప్పుడు నువ్వే జలగైతే ఏం చేస్తావు? అయ్యగారు, నన్ను జలగన్నావుగా నువ్వు. నువ్వు నన్ను జలగంటున్నావు. జలగ ఏం చేస్తుంది? ఇప్పుడు నేను చెప్తాను. జలగలో ఉన్న లక్షణాలు కనుక నీలో ఉంటే నువ్వు నిజంగా జలగవే. చూసుకో. సామెతలు 30వ అధ్యాయం 15వ వచనం మళ్ళొక్కసారి చదువు, ముగించేస్తున్నాను. 3 మాటలే. జలగకు దూరంగా పెట్టు మైకో. జలగ కంట ఇమ్ము అని కూతుర్లిద్దరు కలరు. నా వైపు చూడిక, మిగతా ముక్కలు తర్వాత చదువు కానీ. జలగ కంట 2 కూతుర్లు ఉన్నారంట. ఎంతమంది కూతుర్లు? పేర్లేంటి? అదేంటి? 2 కూతుర్లకి ఒక రకం పేరే. నీకు 2 కూతుర్లు ఉంటే ఇమ్ము అని పెట్టుకుంటావా? ఏం పెట్టుకుంటావు? వేరు పేర్లు పెడతావు. రజిత ఒక పేరు పెడతావు, రాణి ఒక పేరు పెడతావు, పూజిత పెడతావు, ఎప్సిబా పెడతావు. అట్లా వేరు పెట్టుకుంటావు. కానీ ఈ జలకు పుట్టిన 2 కూతుర్లకి దీని పేరు ఇమ్మునే, దీని పేరు ఇమ్మునే. ఇమ్ము అని పిలంగానే 2 రోజు పడతారు ఒళ్ళు. ఈ జలగలో ఉన్న లక్షణం ఏంటో తెలుసా? ఇమ్మో ఏమంటదంటే, ఇది ఆశీర్వాదం ఇచ్చేయి, డబ్బు ఇచ్చేయి, ఆరోగ్యం ఇచ్చేయి, ఉద్యోగం ఇచ్చేయి, అవి ఇచ్చేయి, ఇచ్చేయి. ఇదేమేమో దేవుడికి, అది దేవుడేమంటమే దీనికి. ఆ లక్షణం ఇలా ఉంటే నువ్వు జలగవే. అర్థమవుతుందా? దేవుడి దగ్గర నుంచి ఎప్పుడు దొబ్బేయటమే కాదు. అయ్యా నాకు అది ఇచ్చేయ్యా, నాకు ఇది చేసేయ్యా, నాకు అది చేసేయ్యా, నాకు జాబ్ ఇచ్చేయ్యా, నాకు ఇల్లు ఇచ్చేయ్యా, నాకు పొలం ఇచ్చేయ్యా, నాకు ఆశీర్వాదం ఇచ్చేయ్యా, నన్ను స్వస్థపరిచేయ్యా, నన్ను దీవెనిచ్చేయ్యా, నాకు ఆకాశం తెరిచేయ్యా, పట్టరాన్ని జాల పోసేయ్యా. ఇట్లాంటి ప్రార్థనలు అంటే పొద్దుగూకలు అడుక్కోవటమేనా? ఈ జలకి 2 కూతుర్లు ఇమ్ము. దీనికి అంత ఇచ్చినా చాలదంట. ఇవ్వు, ఇంకా కావాలి అంటదంట. నీలో గనక లక్షణం ఉందనుకో, దేవుడికి నీ బ్రతుకుని సమర్పించుకోకుండా
ఆ? దేవునికి నీ యొక్క జీవితాన్ని ఆయన పాదాల దగ్గరికి వేయకుండా పొద్దుగూకులు ఇవ్వు 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 ఇవ్వు, నువ్వు ఇవ్వు నేను తీసుకుంటా, నువ్వు ఇవ్వు నేను తీసుకుంటా, నువ్వు ఇవ్వు నేను తీసుకుంటా, అంటే నువ్వు ఇచ్చేది లేదేక నేను ఇచ్చేది లేదు, ఆయనే ఇవ్వాలి. అయితే నువ్వు జలగవే, ఖచ్చితంగా నువ్వు జలగవే. ఆ బుద్ధి నీలో ఉంటే ఖచ్చితంగా నువ్వు జలగవే. దేవుడికి ఇస్తున్నానండి 10 రూపాయలు, దేవుడికి ఇస్తున్నానండి, అది అది కాదు అడిగే దేవుడు. నీ మనస్సు అంటున్నాడు, ప్రైజ్ ది లార్డ్ చెప్పండి. నీ బ్రతుకు అంటున్నాడు, ప్రైజ్ ది లార్డ్ చెప్పండి. నీ జీవితం అంటున్నాడు, ప్రైజ్ ది లార్డ్ చెప్పండి. అదెవడికి కావాలి పోడి? నా దేవుడు సంపదల ఘని. డబ్బు తక్కువ ఆయన దగ్గర, బంగారం తక్కువ, ఆయన ఏం చూడలేదు నీ తండ్రి, అన్నీ చూస్తున్నాడు. అన్నీ ఆయన మాట ద్వారా కలిగినవి. ఏంటి ఇచ్చేది? ఏంటమ్మా ఇచ్చేది? డబ్బు ఏంటి ఇచ్చేది? అది ఇది ఇది ఇస్తున్నా ఇది ఇస్తున్నా కదయ్యా, నా దగ్గర నుంచి తీసుకుంటున్నావుగా, నువ్వు కూడా ఇవ్వు. అది కాదు దేవుడు అడిగేది. నిన్ను నీ మనస్సు కావాలని, నీ బ్రతుకు కావాలని, నీ జీవితం కావాలని, నువ్వే ప్రభుకి కావాలని ప్రభు కోరుకుంటున్నాడు ఈ రాత్రి. ఈ జలగలో అంట ఏ బుద్ధి ఉంటుందంట? నాకు ఇయ్యయ్యా, నాకు ఇయ్యయ్యా, నాకు ఇయ్యయ్యా, నాకు ఇయ్యయ్యా, నాకు ఇయ్యయ్యా. ఈ బుద్ధి ఉంటే కనుక నువ్వు ఖచ్చితంగా జలగవే. ఆ జలగ బుద్ధి ఈ రాత్రి తొలగిపోవును గాక. రెండో మనస్తత్వం ఉంటుంది చూడు జలకి. తృప్తి పడనివి 3 కలవు. అదిగో ఈ జలకి ఏముండదంట? తృప్తే సావు. ఎంత ఇచ్చినా ఎంత ఇచ్చినా ఎంత ఇచ్చినా తృప్తి పడదంట. ప్రసంగి గ్రంథకర్త, మీరేం తెరవద్దు, ఇంటికి వెళ్ళినాక చదువుకోండి ఒప్పుకుంటే. 2వ అధ్యాయం అంతా మీరు చదివితే దాంట్లో ఏముంటదంటే సొలొమోను రాజు కనపడతాడు. సొలొమోను రాజుకి 1000 మంది భార్యలు ఉన్నారు. ఎంతమంది అయ్యా? అయ్యో, 1000 మంది భార్యలు ఉన్నారు సొలొమోను రాజుకి. 700 మంది భార్యలు, 300 మంది ఉపపత్తులు ఉన్నారు. 1000 మంది మొత్తం స్త్రీలు. అంటాడు సొలొమోను రాజు, గుణవతి అయిన భార్య దొరుకుట. అదేంటి? 1000 మంది పిల్లల్లో ఒకటి కూడా గుణవతి అయింది లేదా? లేదు. అన్ని దయ్యాలేనా? దయ్యాలే. ఈ సొలొమోన్ అంట స్త్రీలలో తృప్తి దొరికిద్దాం అనుకున్నాడంట. 1000 మందిని చేసుకున్న తృప్తి దొరకలేదంట. వినండి, 1000 మందిని చేసుకున్న తృప్తి దొరకలేదు. గుణవైతేన భార్య దొరుకుట అరుదు, అది శ్రేష్టమైనది ముత్యము కంటే అరుదైనది అని మాట్లాడుతున్నాడు. అయ్యా, 1000 మంది భార్యలు చేసుకున్నావు, గుణవైతేన భార్య లేదంటే లేదు, నాకు తృప్తి లేదు. ఓకే, వెండి బంగార ఐశ్వర్య మేడ మిద్దెలు అన్ని సంపాదించాడు, తృప్తి ఉందా? లేదు. సొలొమోను రాజుకున్న ఆస్తి పాస్తులు భూమి మీద ఇంకొకటి ఉంది. అంత సంపాదించాడు ఆయన, అంత ఐశ్వర్యవంతుడు ఆయన. మేడలు కట్టాడు, మిద్దెలు కట్టాడు, అంతఃపురాలు కట్టాడు, ఉద్యానవనాలను నిర్మించాడు. అయినా తృప్తి ఉందా? ఆ ప్రసంగి గ్రంథకర్త 2వ అధ్యాయంలో భలే రాస్తాడు సొలొమోను గారి గురించి. సొలొమోను గారు స్త్రీలలో తృప్తి దొరికిద్ది అనుకున్నాడంట, 1000 మందిని చేసుకున్నాడంట, తృప్తి. వెండి బంగారు నగల్లో తృప్తి దొరికిద్ది అనుకున్నాడు, వెండి బంగారు నగలు సంపాదించాడు, తృప్తి. అంతఃపురాలు కడితే, ఉద్యానవనాలు నిర్మిస్తే తృప్తి దొరుకుతుంది అన్నాడు, తృప్తి దొరకలేదు. కానీ క్రొత్త నిబంధన గ్రంథంలో అపోస్తుడైన పౌలు గారు పెళ్లి చేసుకున్నాడా? చేసుకోలేదు. కానీ ఆయన ఎలా ఉన్నాడు? తృప్తిగా ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్ చెప్పండి. అపోస్తుడైన పౌలు గారికి ఆకలి ఏంటో తెలుసు, అయినా తృప్తిగా ఉన్నాడు. కడుపు నిండటం ఏంటో తెలుసు, అయినా తృప్తిగా ఉన్నాడు. అపోస్తుడైన పౌలు గారు ఎట్లాగున్నా తృప్తిగా బ్రతికాడు. మీరు అనుకుంటారు ఆస్తిపాస్తులు ఉన్నాడు తృప్తి ఉండదు. కానీ ఈ జలగలో ఉన్న లక్షణం ఏంటంటే దీనికి తృప్తే తెలియదంట. అసలు ఎప్పుడు తృప్తి పడదంట, ఇది ఇంకా కావాలంటదంట, ఇంకా కావాలంటదంట. సొలొమోను కూడా చేసుకుంటున్నాడు, భార్యను చేసుకుంటూనే ఉన్నాడు, తృప్తి దొరకట్లేదు. ఏ భార్యలో తృప్తి దొరకట్లేదు, ఏ స్త్రీలో తృప్తి దొరకట్లేదు. 1000 మందిని చేసుకున్నాడు, చివరికి మెంటలు వచ్చింది, తృప్తి దొరకట్లేదు. వెండి బంగారు నగలు ఏమైనా సంపాదిస్తే తృప్తి దొరికిద్దామని అనుకున్నాడు, అవి సంపాదించిన తృప్తి దొరకట్లా. అంతఃపురాలు కట్టేసేసాడు, ఉద్యానవనాలు నిర్మించేశాడు, చల్లగా సేద తీరుదామంటే అక్కడ ఆ తృప్తి దొరకట్లా. కానీ పౌలయ్య గారు ఒక్క పెళ్లి కూడా చేసుకోకుండా ప్రతిష్టతగా నిలబడిపోయాడు. ఆయన ఎంత తృప్తిగా బ్రతికాడో, ఆయన ఎంత తృప్తిగా అంటే
కలిగి ఉన్న దానిని బట్టి తృప్తి పడటం ఏంటో అపోస్తుడైన పౌలు గారికి తెలుసు. నీకు ఏదైతే ప్రభు ఇచ్చాడో దాన్ని బట్టి నువ్వేం చేయాలి? తృప్తి చెందాలి. ఎదురోళ్ళు వచ్చేసారు, పక్కనోడు ఇచ్చేసాడు, పైనోడు అట్లా కొన్నాడు, ఇట్టా కొన్నాడు, అట్టా బాగుపడుతున్నారు, ఇట్టా బాగుపడుతున్నారన్నా అనుకో, నీ నీ సీన్ సిరిగి చాటయిద్ది. దేవుడు నీకు ఇచ్చాడా? 10 రూపాయలు ఇచ్చాడు, ఎదుటోడు 100 రూపాయలు ఇచ్చాడు. నీకెందుకు ఎదుటోడు 100 రూపాయలు ఇస్తే? అవి హాస్పిటల్కే పోతాయి, నువ్వేం పెద్ద గొనుక్కో అక్కర్లేదు. నీకు 10 రూపాయలు ఇచ్చాడు, ఆ 10 రూపాయలలో తృప్తి పొందు, తృప్తి పొందు. అసలు జలక్కి లేని స్వభావం ఏంటి? తృప్తి పొందదు. కావాలి కావాలి కావాలి, ఇమ్ము 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 అంటది. ఆ తృప్తి లేని బ్రతుకు నీదైతే నువ్వు నిజంగా జలగవే. ఈ రోజున దేవుడు ఆ తృప్తి లేని బ్రతుకు నుండి నిన్ను విడిపించును గాక. ఇక మూడవది చదువు తల్లి, 3వ మాట చదువు. చాలును అని పలుకనివి, చాలును అని పలుకనివి 4 కలవు. నా వైపు చూడండి, ఇక ముగించేసాను, అయిపోయింది వాక్యం. చాలు అని అందంటండి జలగా. ఏమందంట? చాలు అని అనదు. అయ్యా నీ ప్రేమ చాలయ్యా, నీ కరుణ చాలయ్యా, నీ కృప చాలయ్యా, నీ యొక్క క్షమాపణ నాకు చాలయ్యా. గొప్ప దేవుడు. ఈ చాలా అందంట. చాలా అన్న మాట అసలు దాన్ని హిస్టరీలో లేదంట. జలగ హిస్టరీలో చాలు అన్నమాట లేదంట. అపోస్తుడైనటువంటి పౌలయ్య గారు ఒకరోజు ప్రార్థన చేస్తున్నారు. అయ్యా నేను ఇంత పరిచర్య చేస్తున్నాను కదా, నాకు మోకాళ్ళ నొప్పులు ఉన్నాయి, తగ్గించవా అంటే ప్రభు అన్నాడంట, ఒరే నువ్వు ఇంత పరిచర్య చేస్తున్నావు, నీకు ఆత్మ ప్రత్యక్షతలు 11 మందికి లేనటువంటి ఆత్మ ప్రత్యక్షతలు నీకు ఇస్తున్నాను నేను, నువ్వేమన్నా రెచ్చిపోతావేమోనని మోకాళ్ళ బలహీనత అని ముళ్ళు పెట్టాను, నా కృప నీకు చాలు అన్నాడంట. ప్రైజ్ ది లార్డ్. అప్పుడు అపోస్తులైన పౌలు గారు మారం చేయకుండా, అవునయ్యా నీ కృప నాకు చాలు అన్నాడంట. చూడండి, జలగలో ఏ స్వభావం ఉండదు? చాలు అన్న స్వభావం ఉండదు. దాన్ని కావాలి అంటది, కావాలి అంటది, కావాలి అంటది. కానీ నువ్వు జలగవు కాకపోతే నీ ప్రేమ నాకు చాలయ్యా, నువ్వుంటే నాకు చాలయ్యా, నీ వెంటే నేను ఉంటానయ్యా, నువ్వు నాకు చాలయ్యా, నాకేమీ వద్దు, ఒక్కడే నాకు చాలు, నీ ప్రేమ నాకు సొంతమైతే చాలు, నీ కరుణ నాకు సొంతమైతే చాలు. దీనికేమో జలక్కి దేవుడు కావాలి, లోకము కావాలి, ఫ్రెండ్షిప్ కావాలి, దరిద్రము కావాలి. ఇది ఏది సాలందు. ఏమంది ఇది? ఏది సాలందు. ఏసయ్యా నువ్వు చాలు అని అందో, ఏసయ్యా నువ్వు చాలు అని అందో. ఎందుకంటే లోకం కూడా కావాలి కాబట్టి దీనికి. ఏసయ్యా నువ్వు చాలు అంటే ఏసయ్య అక్కడే ఉంటాడు, అందుకే ఏసయ్యా ఏసయ్యా అనుకుంటా ఉంటుంది, చాలు అని అందో. లోకం కావాలి, ఫ్రెండ్షిప్లు కావాలి, ఇంకేంటేంటో ముచ్చట్లు, ఏంటేంటో రకరకాలే కావాలి ఆ జలక్కి. అందుకే చాలు అన్న మాట మాత్రం దాని నోట్లోంచి రాదు. కానీ నువ్వు జలగవు కాకపోతే నువ్వు ఒక్కడివి నా జీవితంలో చాలయ్యా, నీ ఒక్కడి ప్రేమ చాలు, నాకెవ్వరి ప్రేమ వద్దు, నీ ఒక్కడి కరుణ చాలు, నాకెవ్వరి కరుణ వద్దయ్యా, నువ్వు నాకుంటే చాలయ్యా. పౌలయ్య గారు అంటున్నారు, నీ కృప నాకు చాలు, నీ కృప నాకు చాలు. చాలు చాలు. ఈ రోజున నీ బ్రతుకులో చాలు అనేది నువ్వు పలకట్లేదా, మాట్లాడట్లేదా? ఆ జలగ స్వభావాన్ని దేవుడు తొలగించును కాక. మీకు నేను చెప్పాను, మనల్ని పట్టే జలగలెన్ని? దేవుడు అంటే ఎరగని జలగ ఒకటి పట్టిందంటే ఆత్మీయతంతా తుడిచిపెట్టుకుపోతాయి. సమస్య అనే జలగ పట్టిందంటే ఆ సమస్యలోనే చంపేస్తుంది. ఒత్తిడి అనే జలగ పట్టిందంటే మంచం ఎక్కించి మంచానికి కొంచెం పంపించింది. బాధలంటే నాకే వచ్చినాయి, నాకే వచ్చినాయి, నాకే వచ్చినాయి అని గుండెలు బాదుకునేటట్టు చేసిద్ద జలగ. వ్యక్తిగత పాపం, ఆ ప్రార్థన చేయకపోతే పర్లేదులే రేపు చేద్దాం అని అంటుంది వ్యక్తిగత జలగది. ఇంకోటి, నువ్వు మేలు అయినది ఏదో తెలిసి కూడా చెయ్యనివ్వదు. నీకు మంచి ఏంటో తెలుసు, ఆ మంచి చెయ్యాలని నీకు ఉంటుంది, కానీ చెయ్యదు. అదొక పాపం. నీకు పట్టే జలగలు. మరి నువ్వే జలగవైతే దేవుడి దగ్గర నుంచి పొద్దుగూకులు దొబ్బేస్తూనే ఉంటావు, ఆశీర్వాదం నాకు ఇచ్చే నాకు ఇచ్చే నాకు ఇచ్చే, నువ్వేమివ్వు. అది జలగ స్వభావం. ఆలోచించుకో. నీకు పట్టిన జలగలుంటే వదిలించుకో. నువ్వే జలగవైతే ఆ పద్ధతి మార్చుకో. దేవుడు నిన్ను ఆశీర్వదించబోతున్నాడు, దేవుడు నీ కుటుంబాన్ని దీవించబోతున్నాడు. ఆ జలగ ఎలా వదిలిద్ది?
ఆ జలగ ఎలా వదిలిద్ది? నిన్ను పట్టిన జలగ ఎలా వదిలిద్ది? ఉప్పు వేయమన్నాడు దేవుడు. ఉప్పు వేస్తే జలగ ఏమైపోద్దట? రాలిపోతుంది. ప్రైజ్ ది లార్డ్ చెప్పండి. అంటే 5 రకాల జలగలు చెప్పాను కదా. 5 రకాల జలగల్లో 2 జలగలు నిన్ను పట్టుకున్నా, 3 జలగలు పట్టుకున్నా, లేదు 5 పట్టేసుకున్నాయండి నన్ను అంటే ఉప్పే ఈరోజు. అంటే కిందకి వెళ్ళి సాల్ట్ తెచ్చేస్తావా? అదేనా ఏమంటుంది? నేను ఏమన్నాడు ప్రభు? వాక్యంలో ఉంటుంది కదా. ఏమన్నాడు ప్రభు? మీరు లోకానికి, నేను లోకానికి వెలుగై ఉన్నాను, మీరు లోకానికి ఉప్పుగా ఉన్నారు. మీరు ఉప్పుగా ఉన్నారు, మీరు ఉప్పుగా ఉన్నారు, మీరు ఉప్పుగా ఉన్నారు. ఒక ఉప్పుగా మారిపోండి, ఒక ఉప్పుగా మారిపోండి. మీరు ఒక ఉప్పుగా మారిపోతే అది నీ శరీరం మీద నుంచి రాలి అవతల పడిపోద్ది అంతే. నువ్వు ఒక ఉప్పుగా మారిపోతే ఆ జలగ స్వభావాలన్నీ నీలో నుంచి బయటకు వచ్చేస్తాయి. ఆ ఉప్పు స్వభావం ఏంటంటే, ఆ జలగ ఎక్కడైతే పట్టుకుందో అక్కడ ఆ ఉప్పు కాస్త ఇలా రాస్తే అది ఊడిపోతుందంట. నువ్వే ఉప్పుగా మారిపోతే, నువ్వే ఉప్పుగా మారిపోతే నన్ను ఉప్పుగా మార్చయ్య. వాక్యం ఉందిగా, నువ్వు లోకానికి ఉప్పు అన్నావు, నువ్వు లోకానికి ఉప్పు అన్నావు. నేను ఉప్పుగా మారిపోవాలి, నేను ఉప్పుగా మారిపోవాలి. ఉప్పుగా మారకపోతే నాకు పట్టిన జలగ నన్ను మొత్తంలోకి తీసుకెళ్ళిపోయి నా భక్తినంతా పీల్చేస్తుంది. మందిరానికి వెళ్ళాలని ఇంట్రెస్ట్ లేకుండా రక్తమంతా పీల్చేస్తుంది. ప్రార్థన చెయ్యాలి, సమర్పణలో ఉండాలి, ప్రతిష్టతలో ఉండాలని అనిపించట్లేదయ్యా. నా భక్తినంతా పీల్చేసిందయ్యా. నేను ఉప్పుగా మారిపోతాను ప్రభువా. బాధల దగ్గరే, సమస్యల దగ్గరే, ఒత్తిడి దగ్గరే ఆగిపోయానయ్యా. నన్ను జలగ పట్టుకుందయ్యా. 5 రకాల జలగలు పట్టుకున్నాయి. నన్ను ఉప్పుగా మార్చండి. దేవుడు అన్నాడు, నువ్వు లోకానికి ఉప్పు, లోకానికి ఉప్పు. నీవు జలగకి విరుగుడివి. గట్టిగా సపళ్ళు కొట్ట. నీవు జలగకి విరుగుడివి. నీవు ఉప్పు అయితే జలగ నిన్ను విడిచి పడి అవతల పోతుంది. ఒకవేళ నువ్వే జలగవైతే, నువ్వు ఉప్పువైతే, ఇప్పుడు నువ్వు ఉప్పుగా మారితే జలగ స్వభావాలన్నీ బయటికి వెళ్ళిపోతాయి. లోకానికి రుచినిచ్చే ఉప్పుగా నా ప్రభు నిన్ను మార్చేస్తాడు. లోకానికి ఒక వెలుగుగా ప్రభు నిన్ను మార్చేస్తాడు. ఈ వాక్యం ఎంతమందికి అర్థమైంది? ప్రభుకి 2 చేతులు పైకెత్తి గట్టిగా స్తోత్రం చెప్పండి. ప్రైజ్ ద లార్డ్. ఇప్పుడు మనందరం ఎలా ఉండాలి? జలగల్లాగా ఉండాలన్న వాళ్ళు దేవుడికి స్తోత్రం చెప్పండి. మరి ఎట్టుంటారు? నా ముఖంకి వెళ్ళి అట్ట చూస్తున్నారు, ఎట్టుంటారు? అమ్మో, అది ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఎట్లా ఉండాలి? ఎట్లా ఉండాలి? నువ్వు ఇంట్లో వాడే ఉప్పులాగా నువ్వు దేవుణ్ణి అడగాలి. ఏ ఉప్పుగా మారిపోతావు? ఎన్ని 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 రకాల సాల్ట్లు ఉంటాయి లోకంలో? చూడు, సాల్ట్ పేర్లు చెబుతుంది సైతాన్. అంటే బయట ఉప్పు రకాల పేర్లు ఉంటాయి. ఆ పేర్లు కాదు, నువ్వు మారవలసింది దైవికమైన ఉప్పుగా. దేవుణ్ణి అడిగితే దేవుడు నిన్ను ఉప్పుగా మార్చేస్తాడు. నువ్వు ఉప్పుగా మారిపోతే నేను పట్టిన జలగలన్నీ వదిలి పారిపోతాయి. అంటే పడిపోతాయి, ఇక స్పృహ కోల్పోతాయి, డామును పడితే సత్తాయి. నువ్వే జలగవైతే జలగ స్వభావాలు వెళ్ళిపోతాయి, నువ్వు ఉప్పువైతే. మోకరించండి, ప్రార్థన చేద్దాం. ఈ వాక్యము దేవుడు మీ వినికిల్లో దీవించి ఆశీర్వదించి ఫలింపచేయను కాక. ఆమేన్.